అమలాపురం ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 3,49,000 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం మండలం బట్నవిల్లికి చెందిన యువకులు శివశంకర్, సతీష్, నాగప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. స్టార్ట్ చేయడం మొదటి దొంగతనం లోకల్ సిఐఎస్ఐ గారు విచారించగా వాళ్ళ దగ్గర నుంచి మనకి మొత్తం 3,49,000 విలువ గల ప్రాపర్టీని, వాటిలో బంగారు 7 గ్రాములు, వెండి 422 గ్రాములు, 3 టీవీలు, తర్వాత 3 సిలిండర్లు, ఒక మొబైల్ ఫోను, ఒక మోటార్, ఒక ఐరన్స్ గ్యాస్ స్టవ్. సో మొత్తం వీటి ప్రాపర్టీ మనకి మొత్తం 9 ఐటమ్స్ రికవరీ చేయడం జరిగిందండి. ఈ కేసులకు సంబంధించి 3,49,000 విలువ గల ఈ ప్రాపర్టీని చేయడం జరిగింది. వీరందరూ కూడా కొంతమంది పార్ట్ టైంగా చిన్న లేబర్ వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడి ఇంతకుముందు ఎటువంటి పాత నేరచరిత్ర లేకపోయినా ఇలా చేస్తే మనకు డబ్బు త్వరగా సంపాదించుకోవచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధమైన వ్యసనాలకు అలవాటు పడ్డారు. వీళ్ళు ముగ్గురు ఒక టీంగా ఏర్పడి, సో వీళ్ళ ముగ్గురిని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగిందండి.